ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో రైతులకు రైతు రుణమాఫీ, రైతు బంధు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేద ఇంటికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్నన పొందిందని తెలిపారు. తీసుకుంది ప్రతి నిరుపేదైన పేదవాడికి ఇల్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ 100% చేస్తుంది. ఫస్ట్గా ఆన్లైన్లో సెల్లుతోని ప్రతి ఒక్కరి పురుషను మరి ఇక్కడున్న అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు కానీ వివిధ శాఖలకు చెందిన అధికారులు కానీ సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ లిస్టు వచ్చినాక మళ్ళీ గెస్ట్ స్టడీ అధికారితోని సర్వే చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కాకులమరి లక్ష్మణరావు గారు అంటారు, ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంటారు. వాస్తవం వాళ్ళందరూ పేదోళ్ళు, అటు కూడా తీయండి, మీరు ఒకసారి చూడండి, ప్రతి ఒక్కరికి నిరుపేదకే వచ్చినాయి. దాంట్లో ఈ అధికారులు సర్వే చేసే క్రమంలో L1, L2, L3 కింద 3 విభాగాలుగా మరి ఒక్కొక్క నిరుపేదను మరి విభజించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మా మంత్రివర్యులు ఫిర్యాదు చేస్తే అనర్హునికి ఇల్లు తీసేసి పేదవాడికి న్యాయం జరిగే విధంగా చేస్తా అన్నారు. ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను తీసుకుంది.